నమస్కారం అందరికీ. నేను మీ సుమ. ప్రస్తుతం మనం వెదర్ రిపోర్ట్ తెలుసుకోవడానికి వాతావరణ శాఖ అయితే వచ్చేసాము. ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు అకాల వర్షాలు పడుతున్నాయి, దీనికి కారణం ఏంది అని చెప్పేసి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మనకి ఈ నెల 16వ తారీఖు నాటికి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా ఉపసంహరించబడ్డాయి తెలంగాణ నుంచి, అలాగే దేశం మొత్తం నుంచి. అయితే నైరుతి ఋతుపవనాలు ఉపసంహరించిన వెంటనే మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాలు మెయిన్గా మనకి తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, అంటే మన చెన్నైకి దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు ఆ జిల్లాలకి ప్రధానంగా ఈ సీజన్లో మనకి వర్షాలు పడుతుంటాయి. అయితే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అనేది మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు. ఈ నెలల్లో ఏంటంటే సైక్లోన్లు ఫార్మేషన్కి కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఈ సమయంలో మనకి బంగాళాఖాతంలో 1-2 సైక్లోన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి జనరల్గా ప్రతి ఏడు. ఆ సైక్లోన్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఏర్పడినప్పుడు, అలా తీవ్రమైన సిస్టమ్స్ ఉన్నప్పుడు మట్టుకే తెలంగాణలో 1-2-3 రోజులు మనకి వర్షాలు పడుతుంటాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మనకి ఈ చెన్నైకి దిగువలో మనకి బంగాళాఖాతంలో ఒక తీవ్ర అల్పపీడనం అనేది నిన్నటికి ఏర్పడింది. ఇది ఈరోజు మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది మనకి చెన్నైకిను, అలాగే మన నెల్లూరు జిల్లాకి మధ్యలో ఇంచుమించుగా సౌత్ ఆంధ్ర, నార్త్ తమిళనాడు రాష్ట్రాల మధ్యలో మనకి ఇంచుమించుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తీరాన్ని దాటిన తర్వాత మనకి ఈ సౌత్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు, మనకి ఎడ్జసెంట్గా ఉన్నటువంటి రాయలసీమలోని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కొంత తేమ, మాయిశ్చర్ అనేది తెలంగాణలో కూడా ప్రవేశించే అవకాశం ఉండటం వల్ల ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణలో, సెంట్రల్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మనకి 2-3 రోజులు క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఈ రోజు నుంచి 3-4 రోజుల్లో మనకి భారీ వర్షాలు కూడా ఈ సౌత్ తెలంగాణలోని, ఎస్పెషల్గా సౌత్ తెలంగాణలో, అలాగే మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు ఇటు వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఆ ప్రాంతంలో కూడా భారీ వర్షానికి ఈ రోజు నుంచి 3వ రోజు, 4వ రోజు మనకి అవకాశం ఉందండి. ఈ సిస్టమ్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి నార్మల్ అయిపోతుంది. ఈ అకాల వర్షాల వల్ల వ్యవసాయం చేసే వాళ్ళకి పంట నష్టం బాగా జరుగుతుంది. సో ఎన్ని రోజులు ఉంటాయి అంటే ఇలాగే కంటిన్యూ అవుతుందా? అప్పుడు 3 రోజులతో ఆగిపోతుందా? భారీ వర్షం అంటున్నారు. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయం ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పంట చేతికొచ్చే సమయము యాక్చువల్గా మనకి మాన్సూన్ సీజన్, మనకి ప్రిన్సిపల్ మాన్సూన్ సీజన్ నైరుతి ఋతుపవనాలు కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి మామూలుగా పొడి వాతావరణం ఉండాలి. అయితే ఇటువంటి సిస్టమ్స్ ఏర్పడినప్పుడు మటుకు ఆ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన నైబరింగ్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, రాయలసీమ ప్రాంతం నుంచి మనకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే రాగల 3-4 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి, తర్వాత రోజు కూడా మనకి క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి, ముఖ్యంగా మనకి ఈ ఒక 7-8 జిల్లాల్లో మాత్రమే కొంచెం భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఏంటంటే కొద్దిగా ఒక అరగంట, గంట సేపు జల్లులు పట్టము, క్లౌడీనెస్ కంటిన్యూ అవడము అవకాశం ఉంది. అయితే సముద్రంలో ప్రస్తుతం ఈ అండమాన్ సముద్రం ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది ప్రస్తుతం. ఇది బలపడినట్టయితే సైక్లోన్గా మారే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక 5-6 రోజులు సమయం పడుతుంది దీనికి. ఇది కనుక బలపడినట్టయితే మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు అది చేరుకుంటే మళ్ళీ నెలాఖరు వరకు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఈ చలి యాక్చువల్గా మనకి శీతాకాలంలోకి ప్రవేశించినప్పటికీ మనకి ఇలాంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు క్లౌడీనెస్ ఉంటే నైట్ టెంపరేచర్లు తగ్గవు మనకి. అందువల్ల మనకి నైట్ టెంపరేచర్లు ఇప్పుడు చూసుకున్నట్టయితే 19-22 డిగ్రీల వరకు ఇంకా నైట్ టెంపరేచర్స్ కొనసాగుతున్నాయి. మనకి బాగా చలి రోజులు ఎప్పుడంటే 10-14 డిగ్రీల వరకు మనకి ఈ టెంపరేచర్లు పడిపోతే మనం బాగా చలి వచ్చిందంటాము. సో ఈ నెలాఖరు వరకు ఇప్పుడున్న యాక్టివ్గా ఉన్న సిస్టము మరొక సిస్టమ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలాఖరు వరకు ఇంచుమించుగా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి మనకి నవంబర్ 1st వీక్ నుంచి కొంచెం మళ్ళీ డ్రై వెదరు, అలాగే ఈ క్లౌడీనెస్ తగ్గిపోతే నైట్ టెంపరేచర్లు తగ్గి చలి వాతావరణం అనేది వస్తుంది. సో నవంబర్ నెలాఖరికి మనం మళ్ళీ కొంచెం బాగా చలి రోజులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ అల్పపీడనం వస్తే గనక వచ్చే అవకాశం ఉంది, కానీ లేదు అంటే 3-4 రోజుల్లో మనకి వర్షాలు 3-4 రోజులు మాత్రమే ఉంటాయి. తర్వాత మాత్రం నేల మాత్రం పొడి అవుతుంది.
అంతే కదా సార్? ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వల్ల మనకి 3-4 రోజుల వరకే ఈ ఈ క్లౌడీనెస్ అది కంటిన్యూ అయ్యి ఒక 4-5 జిల్లాలు ముఖ్యంగా మనకి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి, మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాలు, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, నల్గొండ, సూర్యాపేట ఈ ఈ జిల్లాల్లో మటుకు ఈ రోజు నుంచి 3వ రోజు 4వ రోజు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. మిగిలిన మన సిటీలోను సెంట్రల్ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణలో మిగిలిన జిల్లాల్లో క్లౌడీనెస్ మటుకే కంటిన్యూ అయ్యి అడపాదడపా కొద్దిపాటి జల్లులు మోడరేట్ రెయిన్ వరకు పడే అవకాశం ఉంటుంది ఈ సిస్టమ్ వల్ల. ఈ సిస్టమ్ తర్వాత తదుపరి సిస్టమ్ కనుక మనకి దూరంగా జరిగిపోయినట్టయితే మళ్ళీ మనకి డ్రై వెదర్ ఉంటుంది. అయితే అది బలపడుతుందా లేదా అన్నది మనకి వచ్చే 4-5 రోజుల్లో తెలుస్తుంది. అది బలపడే సూచనలు ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. బలపడి సైక్లోన్గా మారినట్టయితే కనుక మనకి ఈ నెలాఖరు వరకు కూడా ఈ వెట్ స్పెల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నారు కదా, మనకి అల్పపీడనం బలపడితే సైక్లోన్గా మారే అవకాశం ఉంది 5 to 6 డేస్లో. లేదు అంటే ఈ 3-4 రోజులు మనకి వర్షం పడి ఈ హైదరాబాద్ సిటీస్లో మాత్రం లైట్ క్లౌడీనెస్ ఉంటుందని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పారు. కెమెరామెన్ తరుణ్తో సుమలత, పల్లవి టీవీ.